హరే కృష్ణ ప్రభుజీ తండ్రి. హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండోత్ ప్రణామ్. గీత జ్ఞాన్ సెషన్కి అందరికీ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం అండి. సో మనము సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం డిటీసీ యొక్క ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన్ భగవాన్ की जय, परशुराम भगवान की जय, वामन देव भगवान की जय, श्री 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 निताई चैतन्य भगवान की जय, पंचतत्व की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. సో మనము ఫోర్త్ చాప్టర్ అంటే 4వ అధ్యాయము దివ్య జ్ఞానము గురించి మనం ఉన్నాము. ఇవాళ మనము చర్చించుకునే శ్లోకము 27వ శ్లోకము 4.27 భగవద్గీత 4.27. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. అనువాదము మరియు భాష్యము బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జై. ఇంద్రియ మనోనియమము ద్వారా భవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియ కర్మలను ప్రాణవాయువు కర్మలను మనోనియమమనడి అగ్ని యందు ఆహుతులుగా అర్పింతురు. సో ఇంకొంచెం ఈజీ వర్షన్ మన కొత్త భగవద్గీతలో ఉందండి. సేమే కానీ కొంచెం ఈజీ వర్డ్స్తో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రాన్స్లేషన్, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఆత్మానుభూతిని సాధించడంలో ఇష్టము కలిగిన కొందరు సమస్తేంద్రియ కార్యాలను ప్రాణవాయువు కార్యాలను మనోనిగ్రహం అనే అగ్నిలో ఆహుతి చేస్తారు. హరే కృష్ణ. సో ఓకే, ఇక్కడ ఇద్దరు డివోటీస్ హ్యాండ్ రైజ్ చేశారు. సో లక్ష్మీ గేడా మాతాజీ మీరు శ్లోకం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సర్వాణి ఇంద్రియాణి కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. లక్ష్మీ దండ ప్రణామ్ మాతాజీ. లక్ష్మీ శ్రీనివాస్ హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామాలు. మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఆత్మానుభూతిని సాధించడంలో ఇష్టము కలిగిన కొందరు సమస్త ఇంద్రియ కార్యములను ప్రాణవాయువు కార్యాలను మనోనిగ్రహం అనే అగ్నిలో ఆహుతి చేస్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇవాళ ఇద్దరు లక్ష్మీ మాతాజీ చదివారు. వెరీ నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. యా చదవండి మాతాజీ. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఇంద్రియ మనోనియమం ద్వారా ఆత్మానుభవమును సాధించుకోరు ఇంకొందరు ఇంద్రియ కర్మలను ప్రాణవాయువు కర్మలను మనోనియమ నుండి అగ్నియందు ఆహుతులుగా అర్పించరు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ మీరు చదివారా? శ్లోకం చదవలేదు ప్రభుజీ. ఓకే, చదవండి మాతాజీ. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. హరే కృష్ణ. హరే కృష్ణ. అడపా శ్రీదేవి మాతాజీ.
మీ ట్రాన్స్లేషన్ చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవమంటారా? ఇంద్రియ మనోనియమముల ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియ కర్మలను, ప్రాణవాయువు కర్మలను మనోనియమముల నెడి అగ్నియందు ఆహుతులుగా అర్పింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందాక ఎవరో చదువుతా అన్నారు, ఎవరు? నేనే ప్రభుజీ మాతాజీ, చదువుతాను. మీరు అనువాదం చదవండి, ట్రాన్స్లేషన్. ఇంద్రియ మనోనియమం ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు కొందరు ఇంద్రియ కర్మలను, ప్రాణవాయువు కర్మలను మనోనియమం అంటే అగ్ని యందు ఆహుతులుగా అర్పింతురు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ దండోత్ ప్రణామ్. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సో మనము ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాము. సో 1 minute. జస్ట్ ఒక చిన్న రీక్యాప్ తీసుకొని ముందుకు వెళ్దాము. ఈ చాప్టర్ చాలా బ్యూటిఫుల్గా నడుస్తూ ఉంది. సో విచిత్రం ఏంటంటే అర్జునుడు ఒకటే ఒక క్వశ్చన్ అడిగారు, రైట్? ఒక క్వశ్చన్ అడిగితే ఈ చాప్టర్లో మొత్తం 42 శ్లోకాలు ఉంటాయి. సో అర్జునుడు చెప్పింది ఒకటే శ్లోకం, కానీ భగవంతుల వారు 41 శ్లోకాలు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, అంటే భగవంతుల వారు ఎంత ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక్క క్వశ్చన్ అడిగితే ఇంత చెప్పారు. అలాగే ఎంత మంచి శ్రేయోభిలాషి మనకి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చెప్పారు ఇక్కడ, రైట్? ఒక 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 జ్ఞానము చెప్తున్నారంటే, ఒక ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారంటే ఫస్ట్ 2 విషయాలు ఇంపార్టెంట్. ఏంటది? ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్, ఒకటి ఎంత పాతది, అంటే ఎంతమంది చాలామంది వాడారు ఆ ఇన్ఫర్మేషన్, చాలా ఇంపార్టెంట్, అది వేరే వాళ్ళకి కూడా అందింది. ఒట్టి ఇక్కడికి ఫస్ట్ స్టార్టింగ్ కాదు, ఎప్పటి నుంచో ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, పరంపర నుండి. ఎంతో వివశ్వాన్ అంటే ఎప్పుడో చాలా క్రితం నుండి వస్తుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్తున్నారు, రైట్? భగవంతుల వారు. వారు ఎంత గొప్పవారు అనేది కూడా మనం తెలుసుకున్నాం, రైట్? సో అర్జునుడికి చెప్తారనమాట కదా, నేను అన్ని జన్మలు గుర్తుపెట్టుకోగలను, నువ్వు మాత్రం నీ జన్మనే పట్టుకోగలుగుతావు. సో అంటే అక్కడ ఒకటి ఈ ఇన్ఫర్మేషన్ ఎంత ఇంపార్టెంట్, అలాగే నేను చెప్పేవాడిని, అది ఎంత ఇంపార్టెంట్ భగవంతుల వారు అని చెప్తున్నారు వారి గురించి వారే. ఇంకా ఏంటి, ఇది నీకెందుకు చెప్తున్నాను నేను అని అంటే, నువ్వు నా మిత్రుడి కాబట్టి. ఎందుకు మిత్రుడు అంటే, ఎందుకు ఇక్కడ అసూయ లేదు, అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, ఇంకా ఏంటి, ఇంకా భగవంతుల ఏం చెప్తున్నారు, నేను ప్రతి యుగంలో వస్తాను. ఎందుకు వస్తాను, ఎలా వస్తాను, నేను నాలాగనే వస్తాను, నా దివ్యమైన ఫామ్లోనే నేను వస్తాను అని చెప్తున్నారు. అలాగే 2 శ్లోకాలలో అధర్మము నశించినప్పుడు ధర్మాన్ని మళ్ళీ స్థాపించడానికి అని చెప్తున్నారు. 2 శ్లోకాలలో, ఒక శ్లోకం కాదు, రైట్? అలాగే ఇంకా ఏంటి, వారికి భక్తులు అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. భక్తులని రక్షించడానికి, దుర్మార్గులను నశింపజేయడానికి నేను వస్తాను అని చెప్పారు. తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి, భగవద్ధామాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్, అదేదో ఇంగ్లీష్లో అంటారు కదా, అన్ యాపిల్ ఏ డే కీప్స్ ఎ డాక్టర్ అవే. సో ఇక్కడ మనకి ఒక యాపిల్ అనేది ఒక ఇంట్రడక్షన్ అయిందనమాట. ఓకే, ఆ యాపిల్ అనేది ఏంటిది, ఈ భగవద్ధామం ఒక యాపిల్ అనమాట. ఓకే, జస్ట్ ఒక ఈజీగా అర్థం అవడానికి నేను ఇట్లా చెప్తున్నాను. ఓకే, సో ఒక యాపిల్ ఉంది, యాపిల్ గురించి మనం ఇవాళ యాపిల్కి ఎలా రిలేటెడ్ ఉంది, మనకి యాపిల్కి ఎలా రిలేటెడ్ ఉంది, ఈ భగవద్ధామానికి మనం భగవంతుల వారు ఏం చెప్తున్నారని దానికి తగ్గట్టుగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇంకా ఏం చెప్పారు, ఫస్ట్ ఏం చెప్పారు, భగవద్ధామాన్ని ఎలా మనము అటైన్ చేయొచ్చు, ఎలా వెళ్ళచ్చు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యోవేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున, జన్మ కర్మచ మే దివ్యం, నా జన్మ ఇంకా నా కర్మలు చాలా దివ్యమైనవి. అవి ఏం చేయాలి మరి, మనము వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడే నువ్వు నా ధామానికి రాగలవు అని చెప్తున్నారు. సో అట్లా అన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మనకు ఒక యాపిల్, ఒక భగవద్ధామం అని చెప్పేశారు. అలాగే ఇంకా ఏం చెప్పారు, ఈ ఈ ఈ ఇన్ఫర్మేషన్, దీన్ని ఈ భగవద్ధామానికి రావడం అనేది అంత
కష్టమేం కాదు, చాలా కష్టమేం కాదు. వేరే వాళ్ళు కూడా ఆ, ఈ ఈ నేను చెప్పిన ఈ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళు భగవద్ధామానికి వచ్చారు. నువ్వేం భయపడద్దు. ఇంకేం చెప్తున్నారు, మనకు ఒక హోప్ ఇస్తున్నారు. హోప్ ఏంటి? నువ్వు ఏ విధంగా నాకు శరణాగతి చెందుతావో దానికి తగ్గట్టుగానే నేను నీకు రియలైజేషన్ కూడా ఇస్తాను అని చెప్తున్నారు, రివార్డ్ కూడా ఇస్తాను, రైట్? సో అందుకని ఏం చెప్తున్నారంటే, కొంతమంది అరే నా వల్ల కాదేమో, అవుతుందో లేదో అని డౌట్ పడతారు కదా. సో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఇంకోటి ఏంటి, ఇది నేను ఈ ఈ కార్యాన్ని ఇంపార్టెంట్గా తీసుకో, ఈ భగవద్ధామానికి వెళ్ళడానికి ఈ ఆ, ఈ టార్గెట్ని చాలా ఇంపార్టెంట్ విషయం లాగా నువ్వు తీసుకో అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇంపార్టెంట్ తీసుకుంటేనే కదా మనం సరెండర్ అవుతాం. దాని మీద ఉత్సుకత, రైట్, ఉత్సుకత పెరుగుతుంది. ఉత్సుకత తగ్గితే, ఇప్పుడు ఐఏఎస్ చదవాలండి, ఎవరైనా ఐఏఎస్ పాస్ అవ్వాలి, ఏదో అల్లటప్పగా చదివితే వస్తుందా ఐఏఎస్ లేదా డాక్టర్ అవ్వడము? అవ్వదు. చాలా 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 కష్టపడి ఆ, ఆ, ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ తీసి పక్కన పడేసి చదవాలి, అప్పుడే వస్తుంది. అలాగే ఇక్కడ కూడా నువ్వు దీన్ని ఆ, చాలా ఇంపార్టెంట్ విషయంగా తీసుకుని నాకు ఆ, ఏ డిగ్రీలో నువ్వు సరెండర్ అవుతావు దానికి తగ్గట్టుగా నేను నీకు రివార్డ్ చేస్తాను అని చెప్పారు, రైట్? అలాగే ఇంకా ఏంటి, కొంతమంది కొంతమంది డౌట్ పడతారు, మరి నేను నేను అంటే ఆ, నేను ఎలిజిబులా కాదా, నేను కూడా వెళ్ళగలనా ఈ భగవద్ధామానికి అనే డౌట్ పడుతూ ఉంటారు. సో అందుకని ఏం చెప్పారు, 4 వర్ణాలు నేను క్రియేట్ చేశాను, రైట్? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో అందరూ వెళ్ళొచ్చు, రైట్? అట్లా అట్లా కూడా మనకి హోప్ ఇస్తున్నారు. సో ఎట్లా అంటే చూడండి, ఇక్కడ ఇంత ఇంత డీటెయిల్గా ఎవరు చెప్తారండి మనకి? మన శ్రేయోభిలాషులే చెప్తారు ఇంత డీటెయిల్డ్గా, రైట్? ఇంత హోప్ ఇస్తూ, రైట్ కదండి? అలాగే ఇంకా తర్వాత ఏం చెప్పారు మనకి, ఇప్పటిదాకా మనకి ఏం చెప్పారు, ఒక హోప్ ఇచ్చి డూస్ అంటే ఏమేమి చెయ్యాలని చెప్పారు. ఇంకా తర్వాత ఏం చేయకూడదు అనేది కూడా చెప్తున్నారు, రైట్? కర్మబంధనంలో చిక్కుకోకూడదు. లేదంటే ఏమవుతుంది, నువ్వు కర్మబంధనంలో అంటే దాని రిజల్ట్స్ అన్ని నేనే చేస్తున్నా, అంత నేనే 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 నా వల్లనే ఇదంతా అవుతుంది, నేనే ఇదంతా చేస్తున్నాను. ఏదైనా మనం ఒక చిన్న ఫలితం రాగానే అది నేనే చేశాను అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మనం కర్మబంధనంలో చిక్కుకుపోతాం. సో అందుకని అది చిక్కుకోకుండా ఏం చేయాలి అనేది కూడా మనకు చెప్పారు. అలాగే ఇంకేంటి దానివల్ల, అందుకనే అది చేయకుండా, ఈ కర్మబంధనంలో చిక్కకుండా ఏం చేయాలంటే మనం కర్మలు తెలుసుకోవాలి. అకర్మ ఏంటి, కర్మ ఏంటి, వికర్మ ఏంటి, ఎటువంటి మంచి కర్మలు ఏంటి, చెడు కర్మలు ఏంటి తెలుసుకోవాలి కదా. సో అప్పుడు మనము ఆ, ఆ, మళ్ళీ హోమ్ బ్యాక్ టు గాడ్ అంటే భగవద్ధామానికి వెళ్ళడానికి మనం ఎలిజిబుల్ అవుతాము. లేదంటే ఏమవుతుంది, మనం ఇక్కడే ఉండిపోతాం. సో అందుకని ఇక్కడ ఏంటి, ఏం చెప్పారు ఇక్కడ, ఈ యాపిల్ని ఎవరు తినచ్చు, ఎవరెవరు ఎలిజిబుల్, ఏం చేస్తే ఈ యాపిల్ దొరకదు. సో అట్లా అన్నీ చెప్తున్నారు చూసారా. సో మనం ఎప్పుడు ఆత్మజ్ఞానంలో ఉండాలి, ఈ ఇంద్రియాలని దూరంగా పెట్టుకోవాలి, వీళ్ళకి ఎలా డీల్ చేయాలి ఇవన్నీ చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటండి, భగవంతుల వారికి మనం రావడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు వస్తారు ఈ జీవులు, మళ్ళీ వెనక్కి ఎప్పుడు వస్తారు అని అని వెయిట్ చేస్తున్నారు అనమాట. అందుకనే ఇంత జ్ఞానం ఇస్తున్నారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో మనం పిల్లలకి ఏదో చెప్తాం, ఒక పని చెప్తాం, ఇంత డీటెయిల్గా చెప్తామా, నాయనా నువ్వు వెళ్ళి సరుకులు తీసుకొని రాపో, ఇలా చెయ్యి అలా చెయ్యి, ఇంత డీటెయిల్గా చెప్తారా? వెళ్ళి తీసుకొని రాపో అని చెప్తారు అంతే, రైట్? ఇంత డీటెయిల్గా ఏదైనా ఒక కార్యం చేయాలన్నా కానీ ఇంత డీటెయిల్గా చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనము పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో తీసుకొని రమ్మని చెప్పారనుకోండి, మనం అంత బాగా తయారవుతామా? లేదు. కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తున్నాము అంటే ఎంత ఎంత తయారవుతాం, చాలా జాగ్రత్తగా అన్నీ చెప్తారు ఇంట్లో, ఇలా చేయాలి, ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడు, ఇలా బిహేవ్ చెయ్యి అని చెప్తారు, మనకి అన్ని డీటెయిల్గా చెప్తారు, టైంకి వెళ్ళు అన్నీ చెప్తారు. అట్లా అంటే ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఈ భగవద్ధామానికి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనకి ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ అని మనకు చెప్తున్నారు. డూస్ చెప్పారు, డోంట్స్ కూడా, చెయ్యకూడని విషయాలు కూడా చెప్తున్నారు. అలాగే ఈ ఈ శ్లోకంలో మనకి మెయిన్లీ ఇంద్రియాలని ఎలా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనేది, మైండ్ని, ఈ సెన్స్ ఇంద్రియాలని, ఇంద్రియార్థాలని ఎలా డీల్ చేయాలి, అలాగే మైండ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు అనమాట. విచిత్రం ఏంటంటే, సెకండ్ చాప్టర్ ఎండ్లో కూడా మనకి కామం గురించి చెప్పారు. థర్డ్ చాప్టర్లో కూడా కామం ఎంత డేంజర్ అనేది చెప్పారు, సరే, రైట్? సెకండ్ చాప్టర్ ఎండ్లో, థర్డ్ చాప్టర్ ఎండ్లో. మరి ఇక్కడ ఫోర్త్ చాప్టర్లో, ఈ 4వ అధ్యాయంలో మనకి ఈ ఎండ్లో మనకి ఇంద్రియార్థాలని ఎలా మనము డీల్ చేయాలి, వాటితో ఎలా వాటిని నిగ్రహంలో పెట్టుకోవాలి, అది ఎంత ఇంపార్టెంట్, మైండ్ కంట్రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. ఎందుకంటే మనం ఇంద్రియాలను సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోలేదు అనుకోండి, మనం కర్మబంధనంలో చిక్కుకుపోతాం, అప్పుడు మనం మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళలేం. సో అందుకని ఇవన్నీ చెప్తున్నారు అనమాట మనకి క్లియర్గా, డీటెయిల్డ్గా, ఇంత ఇంత ఓపికతో, ఇంత డీటెయిల్డ్గా. మనం ఎవరైనా చూసారండి మనం ఇంత డీటెయిల్డ్గా చెప్పేవాళ్ళు, మన మన భౌతిక, రైట్, మన డే టు డే యాక్టివిటీస్లో ఎవరైనా ఉన్నారా ఇంత డీటెయిల్గా చెప్పేవాళ్ళు? అంటే భగవద్గీత గురించి కాదు, జనరల్గా కొంచెం చెప్తాము, తర్వాత
వీడు వినట్లే అని పక్కన చెప్పి 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 సరే ఇంక వీడు వినట్లే అని భగవంతుడికి మొక్కుకుంటాం, అంతే అంతే. అంతకంటే ఇంత డీటెయిల్గా ఎవరన్నా చెప్తారా? సో మాట్లాడడం ఎలా మాట్లాడాలనేది ఫస్ట్ కృష్ణ భగవాన్ గారి గురించి నుంచే ఆయన నుండే తెలుసుకోవాలి. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. సో అందుకనే పెద్ద పెద్ద ఐఐఎంలో ఈ మార్కెటింగ్ వాళ్ళు ఎన్ని నేర్చుకుంటారు, భగవద్గీతలో ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది, ఏం చెప్పారు అనేది వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఎన్ని టెక్నిక్స్ అనమాట. ఎలా ఎవరినైనా కన్విన్స్ చేయాలంటే ఎలా మాట్లాడాలి, ఇదంతా చూసారా. ఒక్క చాప్టర్లో జస్ట్ మనల్ని కన్విన్స్ చేయడానికి, భగవద్ధామానికి రావాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది 42 శ్లోకాలు. అది కూడా అర్జునుడు ఒకటే శ్లోకం అడుగుతారు. ఒక భగవంతుల వారి 41 శ్లోకం మాట్లాడతారు. అంటే ఎంత ఇంపార్టెంట్ ఈ చాప్టర్, ఎంత ఇంపార్టెంట్, భగవద్ధామానికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాదుల వారు బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఒక పతాంజలి యోగా అనేది ఒకటి ఉంది, యోగా సూత్రం పతాంజలి అనేది చెప్తున్నారు అనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయంటే సోల్, మన ఆత్మ గురించి రెండు భాగాలుగా చెప్పచ్చు అంటే ఆత్మని. ఏమంటే ప్రత్యాగాత్మ, పరాగాత్మ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ దేహంలో ఓకే, సో ప్రత్యాగాత్మ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియ సుఖాలకి మనము అనాసక్తితో ఉంటామో, ఓకే, అనాసక్తితో ఉంటామో అటువంటి ఆత్మని ప్రత్యాగాత్మ అని పిలుస్తారనమాట. కానీ ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు, ఎప్పుడైతే ఈ ఇంద్రియ సుఖాలకి ఆసక్తితో ఉంటాయో అటువంటి ఆత్మని పరాగాత్మ అని పిలుస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇంకా ఏంటి, ఆత్మ దేహంలో 10 రకాలైన వాయు కార్యాలకు లోనవుతూ ఉంటుంది. దీన్ని మనము శ్వాస పద్ధతి ద్వారా మన మనస్సుకి అనుభూతి అవుతుంది, రైట్, మనకి అనుభూతి అవుతుంది అని చెప్తున్నారు. ఓకే, సో ఎటువంటి వాయువులు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి దీని గురించి చర్చించుకుందాము. ప్రాణవాయువు. ఓకే, ఫస్ట్ మొత్తం 10 వాయువులు, రెండు ఎలాగంటే 5 ఒకటేమో, ఒక 5 ప్రైమరీ, ఇంకో 5 సెకండరీ వాయువులు అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ ప్రైమరీ వాయువులు ఏమేమి ఉన్నాయి? ప్రాణవాయువు, అపాన వాయువు, వ్యాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు. ఓకే, సో ప్రాణవాయువు ఏంటి, ప్రాణవాయువు ఎలా పనిచేస్తుందంటే మన టచ్, మన మెయిన్లీ ఇన్హలేషన్, మన హార్ట్ బీట్ కదండి, మనం బ్రీదింగ్ చేస్తాం, శ్వాసాన్ని కంట్రోల్ చేయడము, అలాగే సెన్సెస్, టచ్, మన మొత్తం సెన్సెస్కి, సో అలా ఉంటుందన్నమాట. ఇంకా మనం ప్రసాదం తింటాం కదా, అట్లా అదంతా కంట్రోల్ చేసేది, హార్ట్ బీట్ని, శ్వాసని, బ్రీదింగ్ని, ఇదంతా ప్రాణవాయువు కంట్రోల్ చేస్తుంది. అలాగే అపాన వాయువు ఎలా ఉంటుందంటే ఇది కింద వైపు పనిచేస్తుంది. ఓకే, విసర్జన చేయడము అట్లా అనమాట. ఓకే, ఇంకా చైల్డ్ బర్త్ అంటే పిల్లల్ని కనడము, అదంతా రైట్ కింద వైపు. ఈ అపాన్ వాయువు అనేది బాడీలో కింద వైపే ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే వ్యానవాయువు అంటే బ్లడ్ సర్క్యులేషన్. ఓకే, బ్లడ్ని ఎలా సర్క్యులేట్ చేస్తుంది, ఇంకా మజిల్స్, జాయింట్స్, టిష్యూస్. ఓకే, ఇదంతా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి, ఈ వ్యానవాయువు మొత్తం శరీరం అంతా ఉంటుంది. ఓకే, బ్లడ్ సర్క్యులేషన్ లాగా హెల్ప్ చేయాలి కదా, అందుకని వ్యానవాయువు దీన్ని హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఉదాన వాయువు ఏంటంటే ఇది పై వైపు ఉంటుంది. ఓకే, మన మాటని నియంత్రిస్తుంది, పైన ఉంటుంది అనమాట, మన పైన వైపు. ఓకే, పైన వైపు ఉంటుంది, మన మాటని నియంత్రిస్తుంది. అలాగే సమాన వాయువు ఏంటంటే ఇది మన జీర్ణక్రియ. ఓకే, ఇంకా న్యూట్రియంట్స్, మనం ప్రసాదం తీసుకుంటాం, ఆ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, విటమిన్ బి, విటమిన్ ఏ, విటమిన్ సి, అది అన్ని న్యూట్రియంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మొత్తం బాడీలో. అలాగే ఇంటర్నల్ బ్యాలెన్స్, మన బాడీలో ఒక ఇంటర్నల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది ఈ సమాన వాయువు. ఓకే, నెక్స్ట్ సెకండరీలో ఏమున్నాయి? నాగవాయువు, కూర్మ వాయువు, క్రికాల వాయువు, దేవదత్త వాయువు, ధనంజయ వాయువు. ఓకే, సో ఇవన్నీ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఏం చెప్తున్నారు? నాగవాయువు ఏంటంటే తేపులు, లోపల ప్రెషర్ రిలీజ్ చేయడము, రైట్, తేపులు వస్తాయి కదా, దానికి ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే కూర్మ వాయువు ఏంటిది, కళ్ళు ఓపెన్ చేయడం, ఇంకా బ్లింకింగ్, మనం కళ్ళని ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చేస్తాం కదా, దాన్ని కంట్రోల్ చేసేది కూర్మ వాయువు. ఓకే, క్రికాల వాయువు అంటే ఏంటంటే ఇది ఆకలిని, దప్పికని, తుమ్ములు, వీటిని నియంత్రిస్తుంది క్రికాల వాయువు. అలాగే దేవదత్త వాయువు ఇంకా ఏంటిది, ఆవలింతలు, నిద్రని నియంత్రిస్తుంది. ఓకే, ఎవరికైనా వస్తున్నాయండి ఆవలింతలు కానీ నిద్ర కానీ? ఓకే, సో అది దేవదత్త వాయువు అని
కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సో మనం ఇంత మంచి జ్ఞానాన్ని మనము తెలుసుకుంటున్నాం కాబట్టి మనకి నిద్ర జనరల్గా ఆవలింతలు రాకూడదు. ఓకే, సో ఎందుకంటే భగవంతుల వారు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు మనకి, రైట్? సో అలాగే ధనంజయ వాయువు ఏంటంటే టిష్యూస్. మనం చనిపోయినప్పుడు, అంటే ఈ దేహం మనం చనిపోము, దేహం ఎప్పుడైతే ఆ, ఇంకా పనిచేయని స్టేజ్లో ఉంటుందో, రైట్, ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు అటువంటి శరీరాన్ని కొంచెం మెయింటైన్ చేయలేదు, అప్పటికప్పుడు డీకంపోజ్ అవ్వలేదు కదా, మెల్లమెల్లగా డీకంపోజ్ అవుతుంది. సో అది తొందరగా డీకంపోజ్ అవ్వకుండా ఈ ధనంజయ వాయువు కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అట్లా అనమాట. ఓకే, సో ఇట్లా చెప్తున్నారు. సో ఈ పతాంజలి ఇన్ని వాయువులు ఉన్నాయి. సో అంటే మనం జనరల్గా ఏమనుకుంటాం, అసలు ఈ శరీరాన్ని మనం పెద్దగా ఎవరు చేసి, అంటే ఎలా తయారైంది మనం పెద్దగా పట్టించుకోం జనరల్గా, రైట్? కానీ భగవంతుల వారు చూడండి ఎంత, అంటే చూడండి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, కింద వాయువు పైకి వచ్చింది అనుకోండి, ఎవరైనా మన దగ్గర ఉంటారా? ఉండరు, అందరూ దూరం వెళ్ళిపోతారు. మనం రోజుకు 10 సార్లు నోరు కడుక్కోవాల్సి వస్తుంది. సో అట్లా ఎంత చక్కగా కంట్రోల్ చేస్తే, ఎంత చక్కగా, అంత కంట్రోల్డ్, ఎంత బ్యూటిఫుల్గా తయారైంది బాడీని. మనం చేయగలమా? ఇటువంటి శరీరాన్ని, ఇన్ని వాయువులు ఉన్న శరీరాన్ని మనం చేయగలమా? చేయలేము, రైట్? ఎన్ని పెద్ద సైంటిస్టులు వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా కానీ, మొన్న ఎక్కడో చైనాలో ఎక్కడో రోబోలు చేశారు, వాళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి, కొన్ని డామన్ కింద పడిపోయినాయి, పరిగెత్తు డామన్ కింద పడిపోయినాయి. సో అట్లా అనమాట. సో అట్లా అంటే ఏంటంటే అంత ఈజీ కాదు ఈ శరీరాన్ని చేయడం అని మనం అర్థం చేసుకోవాలి. మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్లో ఉంటాం. ఏముందిలే, ఆకలేస్తుంది తినాలి, దప్పికేస్తుంది తాగాలి, ఇంద్రియ సుఖాల కోసం వెనకలు పడుతూ ఉండాలి. కానీ ఈ శరీరాన్ని ఎలా తయారు చేశారు భగవంతుల వారు, ఎంత బ్యూటిఫుల్గా చేశారు. చిన్న శరీరం, పాలు తాగుతూ పెద్దగా అయిపోతుంది, తర్వాత అన్నం తినడం స్టార్ట్ చేస్తుంది, తర్వాత పెద్దగా, ఇంకా కొంచెం పెద్దగా. ఓకే, అట్లా ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుంది అంటే భగవంతుడికి క్రెడిట్ ఇవ్వాలి, అరే ఎంత బాగా చేశారు భగవంతుల వారు అని. సో ఇక్కడ దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం మంచిది కాదు. అంటే మన భగవంతుడిని కూడా రిలేట్ చేసుకోవాలి మన ప్రతి దాంట్లో. సో ఇక్కడ ఇంకా ఏంటి, పతాంజలి యోగా. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు పతాంజలి యోగా గురించి చెప్తున్నారు. ఓకే, సో ఇవన్నీ ఇందాక 10 వాయువులు ఉన్నాయి కదా, ఈ వాయువులను మనము కరెక్ట్గా నియంత్రిస్తే, రైట్, ఈ మన ఇంద్రియాలకి ఉండే ఆసక్తిని తగ్గించుకుంటూ పోతూ మనల్ని మనము, అంటే ఆత్మశుద్ధీకరణ చేసుకోవచ్చు అట్లనమాట. ఓకే, ఈ వాయువులు దానికి పనిచేస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఇంకోటి ఏంటి, అందుకనే ఈ యోగా సిస్టమ్ ఏం చెప్తుందంటే ప్రత్యేగాత్మ మన అల్టిమేట్ గోల్గా ఉండాలి. ఓకే, సో ప్రత్యేగాత్మ ఏం చేస్తుంది, ఈ ఇంద్రియార్థాల నుండి అది ఎప్పుడు దూరంగా ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అది మన అల్టిమేట్ గోల్గా ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, ఇంకా ఏంటి, సో ఇక్కడ మన ఇంద్రియార్థాలతో డిఫరెంట్ వేస్గా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ చెవులతో ఏం చేస్తాం, మనం వింటాం, కళ్ళతో చూస్తూ ఉంటాం. ఓకే, ముక్కుతో మనం వాసన పీలుస్తాము, అలాగే టంగ్తో ఏం చేస్తాం, నాలుకతో ఏం చేస్తాం, మనం టేస్ట్ చేస్తాం, రైట్, టేస్ట్. అలాగే చేతులతో ఏం చేస్తాం, మనం ముట్టుకుంటాం, ఏదైనా టచ్తో చేస్తూ ఉంటాం. సో అట్లా మనము ఇంద్రియార్థాలతో ఇలా టచ్లో ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. కానీ విచిత్రం ఏంటంటే ఇవన్నీ మనం చేసేవన్నీ ఆత్మకి సెపరేట్గా చేస్తున్నాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డివోటీస్ చేసేది వేరే, నేను ఇక్కడ ఏంటంటే నార్మల్ వాళ్ళ గురించి చెప్తున్నారు. ఓకే, సో అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము భగవంతుడి గురించి తెలుసుకుంటున్నాం అనుకోండి, ఇందాక మనం చూసాం కదా జన్మకర్మచమి దివ్యం. సో భగవంతుడి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, అది ఆత్మకి రిలేటెడే. అలాగే మనము కళ్ళతో ఏం చూస్తాం, భగవంతుడిని చూస్తాము, చదువుతాము, రైట్, భగవద్గీత, ఇంకా వేరే ఎన్నో బుక్స్ ఉంటాయి, దాన్ని చదువుతూ ఉంటాము, రైట్, అట్లా అనమాట. సాంగ్స్, మనం ప్రేయర్స్, సాంగ్స్ అన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం, చూస్తూ గుర్తుపెట్టుకోవడానికి. అలాగే మనకి నరసింహారతి అవగానే మనకు ఒకటి ఇస్తారు, అది ఇయర్బడ్ లాగా, అది సెంట్, భగవంతుడికి ఇచ్చిన సెంట్ మనకి ఇస్తారు, మనం అది చేతిలో పూసుకొని ఇట్లా దాన్ని స్మెల్ చేస్తాము, రైట్ కదా. అలాగే ప్రసాదం తీసుకుంటాము. అలాగే ఎన్నో భగవద్ధామాలకి, ఈ శరీరాన్ని మనము కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా మనం భగవద్ధామానికి వెళ్తూ ఉంటాము, రైట్, టెంపుల్కి వెళ్తాము, ఇంట్లో ప్రసాదం చేస్తాము, ఎన్నో పనులు చేస్తాం, అది అన్నీ ఆత్మకి రిలేటెడే.
కానీ అట్లా కాకుండా ఒట్టి సెన్స్ రిలేటెడే అనుకోండి, అది ఆత్మకి రిలేటెడ్ కాదు అని చెప్తున్నారు. ఒట్టి ఇంద్రియ సుఖాలు చేస్తుంటే అది ఈ ఆత్మకి సెపరేట్గా ఉంటాయి అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఓకే, సో అందుకనే ఇక్కడ ఏంటంటే ఈ ఆత్మ యొక్క ఉన్నతి కొరకు ఉపయోగకరమైనవి కావు ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది. ఈ ఇంద్రియ సుఖాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇది ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆత్మ యొక్క ఉన్నతి కొరకు ఉపయోగపడే కావు ఈ ఏంటిది, ఈ ఇంద్రియ సుఖాలు చేయడము ఇదంతా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంత భగవంతుల వారు మనకి నాలుగు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, రైట్. తినంగానే అది లోపలికి వెళ్ళిపోతుంది, మనమేమి పుల్లతో పొడవలసిన అవసరం లేదు, దాని అదే గ్రావిటీ ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే, వెళ్ళిందంతా బాగానే ఉంది. మరి ఎక్కువగా అంటే ఆ, ఏదైనా కానీ ఎక్కువగా తింటే ఏమవుతుంది, ఈ మధ్య ఏమవుతుంది, చాలామందికి డయాబెటీస్ వచ్చేస్తుంది. ఇండియా ఏమవుతుంది ఇప్పుడు, ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అవుతుంది. ఓకే, ఇంకా మనం ఇంకా అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయాలి, ఇది అచీవ్ చేయాలి, పర్ఫెక్షన్ అన్నీ నేను అనుకున్నట్టే అవ్వాలి. కంట్రోల్డ్ అట్మాస్ఫియర్ మనం తయారు చేసామనుకోండి, ఏమవుతుంది, నేను అది అచీవ్ చేయాలి, ఇది అచీవ్ చేయాలి, పరిగెత్తు ఏమవుతుంది, మనకు బ్లడ్ ప్రెషర్ అనేది వచ్చేస్తుంది, బీపీ వస్తుంది. అలాగే థైరాయిడ్ ఈ మధ్య దాదాపుగా అందరికీ అనగానే చాలామందికి వస్తుంది, రైట్. థైరాయిడ్ ఇమ్యూనిటీ డిజార్డర్ అనమాట. సో అట్లా ఎందుకు మరి భగవంతుల వారు ఇన్ని ఇచ్చి, ఇన్ని ఇంద్రియ సుఖాలు ఇచ్చి, ఈ డయాబెటీసు, ఈ బ్లడ్ ప్రెషరు, ఈ థైరాయిడ్, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, ఒక పక్క మనం మద్యాన్ని తయారు చేసుకున్నాం, వారేం ఇవ్వలేదు, మనం తయారు చేసుకున్నాం, కానీ అది మద్యం తాగితే ఏమవుతుంది, లివర్ పాడైపోతుంది. స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది, రక్తనాళాలు, బ్రెయిన్లో ఉన్న నాళాలన్నీ కుచించుకుపోతాయి, వాళ్ళకి ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి అని చెప్తారు. అలాగే మనం పనికి మాలిన చెత్త తింటే ఏమవుతుంది, లివర్ పాడైపోతుంది. అలా ఎస్పెషల్లీ ఆల్కహాల్ ఎక్కువ తాగితే ఏమవుతుంది, లివర్ పాడైపోతుంది, కిడ్నీస్ పాడైపోతాయి. ఓకే, సరిగ్గా పనికి మాలిన చెత్త తింటే. అలాగే డయాబెటీస్ చాలా చాలా డేంజర్ డయాబెటీస్. మరి మనము ఒక ఇంద్రియ సుఖాలు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని కండిషన్డ్ బాడీ అంటారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఒక తల్లిదండ్రి ఒక పిల్లవాడు వాళ్ళ పిల్లలకి చెప్తారనమాట, సాయంత్రం మనము షాపింగ్కి వెళ్దాము, మీకు ఏమేం కావాలో అన్నీ నేను కొనిస్తాము అని చెప్తారనమాట. చెప్తూ వాళ్ళిద్దరు పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోతారు, చెప్తారనమాట తర్వాత వెళ్దాంలే, వాళ్ళు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు, ఇంటిని లాక్ చేసి పారేస్తారు. ఇంటిని లాక్ చేస్తే మరి పిల్లలు షాపింగ్కి వెళ్ళగలుగుతారా, వెళ్ళలేం. అలాగే ఇక్కడే మనము ఆనందంగా ఈ ఇంద్రియ సుఖాలు చేసుకుంటూ ఇక్కడే ఆనందంగా ఉంటే వాళ్ళకి భగవద్ధామానికి వెళ్ళాలన్న ఆసక్తి ఎక్కడ కలుగుతుంది. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంద్రియ సుఖాలు చేస్తే మనం ఇక్కడే ఉండిపోతాం, ఆ ఇంట్లోనే లాక్ అయిపోతాం, భగవద్ధామానికి వెళ్ళలేము. అందుకనే ఇక్కడ భగవంతులు వారు ఏం చేస్తున్నారు, మనకి ఆనందాన్ని ఇచ్చినట్టే మనకి దాంతోపాటు డిసీజెస్ కూడా ఇస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఈ ఇంద్రియ సుఖాలు కరెక్ట్ సుఖం కాదు. మనం ఏం చేయాలి, భగవంతుడి నుండి సెపరేట్గా మనం ఎంజాయ్ చేయలేము, రైట్. మమవాంశో జీవలోకి జీవభూత సనాతన మనశ్శాష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. మనం భగవంతుడి యొక్క అంశలం, మనం భగవంతుడికి సేవ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, ఈ ఇంద్రియాలకి సేవ చేస్తున్నాం, అందుకనే మనకి ఇక్కడే ఉండిపోతున్నాం. సో భగవద్ధామానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి, మన్మన భవమద్భక్తో మధ్యాజీరాం నమస్కరు, అట్లా అనమాట. భగవంతుడికి నమస్కారం చేయడము, వర్షిప్ చేయడము అని చెప్తున్నారు. మనం చేయాల్సింది అది. మనం అక్కడ భగవద్ధామంలో ఏం చేస్తాం అది ఇక్కడ చేయాలి. అప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తూ లాస్ట్ దాని ద్వారా భగవంతుడి గురించి తెలుసుకుంటూ మనము భగవంతుడిపై ప్రీతి చెందుతుంది, మనకి భగవంతుడితో మనం ప్రేమతో ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. చనిపోయేటప్పుడు మనకి ఎవరు గుర్తుకొస్తారు, మనకి ఎవరైతే ప్రేమతో ఉంటారో వాళ్ళే గుర్తుకొస్తారు. సో అప్పుడు మనకి భగవంతుడు గుర్తుకొస్తారు చనిపోయేటప్పుడు, అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్తాం. అందుకనే ఈ ఇంద్రియ సుఖాలు మనల్ని ఇక్కడ కట్టిపారిస్తాయి, భగవద్ధామానికి వెళ్ళడానికి మనకి హెల్ప్ చెయ్యవు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఎలాగైతే తల్లిదండ్రులు షాప్లో వెయిట్ చేస్తున్నారు కానీ వెళ్తూ డోర్ లాక్ చేసి వెళ్ళిపోయారు, అలాగే భగవద్ధామానికి వెళ్ళాలంటే మనం ఈ ఇంద్రియ సుఖాల నుండి దూరంగా ఉండాలి, ఈ ఇంద్రియార్థాల నుండి దూరంగా ఉండాలి. మైండ్ కంట్రోల్, ఈ సెన్స్ కంట్రోల్, ఇంద్రియాలని కంట్రోల్ చేయడం, మైండ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం అనుకుంటాం, ఓ అది తింటే చాలా ఆనందంగా ఉంటుంది, ఇది చూస్తే ఆనందంగా ఉంటుంది, ఇది వింటే చాలా ఆనందంగా ఉంటుంది, ఇది స్మెల్ చేస్తే ఆనందంగా ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం, రైట్. కానీ
ఇది కరెక్ట్ ఆనందం కాదు అనేది ఇక్కడ మనకి భగవంతుల వారు చెప్తున్నారు. ఓకే, భగవద్ధామానికి వెళ్ళాలంటే ఈ ఇంద్రియ సుఖాల నుండి ఎలా, ఈ ఇంద్రియార్థాలని మైండ్ కంట్రోల్, సెన్స్ కంట్రోల్ ఎలా చేయాలనేది మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే మితంగా తినడం చాలా ఇంపార్టెంట్. జపాన్లో చెప్తారు 80% వాళ్ళు తింటారంట. ఓకే, 80% స్టమక్ ఫుల్ చేస్తారు అంతే. కానీ మనం తెలియక ఏం చేస్తాం, ఇక్కడ 110% తింటాం. 100 కాదు, 110%. గులాబ్ జామ్ తిన్నామా, ఇంకేమన్నా వస్తుందా, వెయిట్ వెయిట్ వెయిట్, ఒకటి వచ్చి, వెరీ గుడ్, ఒకటి వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 తిన్న తర్వాత ఏమవుతుంది, ఎందుకు తిన్నాం రా నాయన, కొంచెం తక్కువ తింటే బాగుండేది. సో అట్లా అనమాట. దీన్ని అందుకని ఏమంటారు, దీన్ని కండిషన్డ్ బాడీ అని అంటారనమాట. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు ఈ అపాన వాయువుని, వ్యాన వాయువుని, సమాన వాయువుని, యుదాన వాయువుని మనం కంట్రోల్ చేసుకుని వీటిని కరెక్ట్గా ఎంగేజ్ చేస్తే, ఓకే, ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సంపాదిస్తే, ఎన్లైటన్ అవుతే, దాన్ని మనము వీటన్నిటిని ఎలా వాడుకోవాలి, మనము ఆత్మ సాక్షాత్కారం కోసం మనం ప్రయత్నించాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా మనం ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ, మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి, అలాగే ఈ సెన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఓకే అని చెప్తున్నారు. ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడము, మైండ్ని, మనసుని కంట్రోల్ చేసుకోవడము అనే ఈ ఈ ఈ అగ్నిలో ఈ సెన్సెస్ ఈ ఇంద్రియాల యొక్క డిమాండ్స్ని ఆహుతి చెయ్యాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో అందుకనే ఈ ఇంద్రియాని కంట్రోల్ చేసుకోవడం, మైండ్ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది, మనము గర్భబంధనంలో చిక్కుకుపోయి మనం భగవద్ధామానికి వెళ్ళలేం, ఆ యాపిల్ మనకు రాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, అందరూ అందరూ ఈ శరీరం ఎలా వాడుకోవాలనేది అందరూ చాలా 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 కష్టపడి, అంటే నెక్స్ట్ ఏంటి అంటే, ఓకే కొంచెం సాధించాం, నెక్స్ట్ ఏంటి, ఓకే ఇల్లు 1 BHK, తర్వాత 2 BHK, తర్వాత 3 BHK, తర్వాత 4 BHK, ఓకే ఒక ల్యాండ్ కొన్నాం, ఇంకో ల్యాండ్, ఆ ల్యాండ్, ఈ ల్యాండ్, ఇంకోటి ఏంటో అప్గ్రేడ్, ఇంట్లో మళ్ళీ ఆ ఇల్లు పాతగా అయిపోయింది, అప్గ్రేడ్. ఓకే, సో నెక్స్ట్ అనేది ఈ శరీరం ఆనందం అన్ని చూస్తున్నాం, మరి ఆత్మకి నెక్స్ట్ ఏంటి అనేది మనము చూసుకోవట్లేదు. మరి నేను ఇక్కడికి వచ్చాను, మరి నేను నెక్స్ట్ నాకు వచ్చే శరీరం ఏంటి, దాని గురించి మనం మర్చిపోయాం, దాని గురించి ఆలోచించట్లేదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్లో మొదట్లో 1960s, 1970s ఎలా ఉండేదంటే, డ్రగ్స్ భయంకరంగా తీసుకునేవాళ్ళు. కింద సౌత్ అమెరికా ఉంది, ఆ అమెరికా కిందనే సౌత్ అమెరికా ఉంటుంది, అక్కడ డ్రగ్స్ చాలా ఎక్కువగా పండించేవాళ్ళు వాళ్ళు. సో ఆ డ్రగ్స్ అమెరికాకి వెళ్ళిపోయాయి. సో వాళ్ళకి తెలియదు ఇదంతా, రైట్, ఈ ఆత్మజ్ఞానం ఇదంతా తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటి సెన్స్ ఎంజాయ్మెంట్, ఇంద్రియ సుఖాలు. సో వాళ్ళు ముందు బాగా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో, వాళ్ళందరూ చాలా డ్రగ్స్ తీసుకునే స్టేజ్లోనే ఉండేవాళ్ళు. డ్రగ్స్, ఆల్కహాల్, మీట్ ఈటింగ్, ఇలిసిట్ సెక్స్, గ్యాంబ్లింగ్ భయంకరంగా ఉండేది. కానీ తర్వాత ఏమైంది, వాళ్ళకి అర్థమైపోయింది దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు అని. సో మెల్లమెల్లగా వెజ్, వీగన్, ఓకే, మనము ప్రాణుల్ని చంపకూడదు అని చెప్పి వీగన్ వచ్చారు. తర్వాత మెల్లమెల్లగా యోగా, చాలామంది అమెరికా నుండి, వేరే దేశాల నుండి ఇక్కడ సౌత్ ఇండియాకి వస్తూ ఉంటారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మైసూరు అట్లా చాలా వస్తూ ఉంటారు. వచ్చి ఏం చేస్తారు, యోగా నేర్చుకుంటారు. యోగా నేర్చుకున్న తర్వాత అట్లీస్ట్ ఆ బ్యాడ్ సిచ్యువేషన్ నుండి ఒక ఓకే సిచ్యువేషన్కి వచ్చినట్టు, అంటే అట్లీస్ట్ నా మైండ్ని, సెన్సెస్ కొంచెం కంట్రోల్లో ఉంది, కొంచెం ఆనందం వస్తుంది నాకు ఈ యోగా ద్వారా అనేది ఉంటుంది. కానీ స్టిల్ వాళ్ళు మైండ్ కంట్రోల్ ఎప్పుడైతే అవ్వదో, అప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా ఈ కృష్ణ చైతన్యంలోకి వస్తారనమాట. అంటే ఒక గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ చెడుని వదిలేస్తూ మంచి వైపు వస్తూ ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే, మనము పాశ్చాత్య దేశాలలో ఉన్న ఈ పోకడలని మనం ఇప్పుడు లాస్ట్ 15 years 20 years నుండి మనము దాన్ని తీసుకుంటున్నాం. సో మెల్లమెల్లగా మీరు చూడండి, చాలా సిటీస్లో ఈ మధ్య నాన్ వెజ్ తక్కువైపోతుంది, మెల్లమెల్లగా వెజిటేరియన్ వైపు వెళ్తున్నారు, మెల్లమెల్లగా వాళ్ళు యోగా దగ్గరకు వస్తున్నారు. ఆ యోగాలో కూడా వాళ్ళు సెన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతారు, కొంచెం సెన్స్ కంట్రోల్ ఉంటుంది, కొంచెం ఆనందం వస్తుంది వాళ్ళకి, కానీ మైండ్ కంట్రోల్ అనేది ఉండదు. సో అప్పుడు తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు కృష్ణ చైతన్యంలో వాళ్ళు కూడా వస్తారు. ఎలాగైతే పాశ్చాత్య దేశాల వాళ్ళు మెల్లమెల్లగా యోగా నుండి కృష్ణ చైతన్యం వరకు వస్తారో, అలాగే మన వాళ్ళు కూడా ఈ సుఖాలన్నీ చూసి దీనివల్ల ఇది సుఖం కాదు, ఇది మనము ఒక ట్రాప్లో పడిపోయాము, మెల్లమెల్లగా మనము ఈ వెజిటేరియన్, తర్వాత యోగా, తర్వాత మెల్లమెల్లగా మనము కృష్ణ చైతన్యం, రైట్,
ఏంటది పత్రం పుష్పం ఫలంతో ఏం వైపు వచ్చేస్తారు, భగవంతుడిగా అర్పించాలి, భగవంతుడిని సెంటర్లో పెట్టుకోవాలి అనేది వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో జియో వచ్చినప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఒక ఒక యాడ్ చెప్పేవాళ్ళు ఏంటంటే అన్ని నెట్వర్క్లో చూడండి, తర్వాత మళ్ళీ మా నెట్వర్క్కే రండి అన్నట్టుగా. ఓకే అంటే ఓకే మీరు ఓకే అజ్ఞానంలో ఉన్నారు మీరు, ఓకే ఇంద్రియ సుఖాలు చేయండి, కానీ ఏమవుతుంది దీనివల్ల ఇది అంత వేస్ట్ అనేది మనకు అర్థమైపోయి మెల్లమెల్లగా మళ్ళీ మనము కృష్ణ చైతన్యం వైపు వస్తాము అని అని మనం తెలుసుకుంటాం అనమాట. మనం వస్తాం మెల్లమెల్లగా ఆ స్టేజ్కి వస్తాము అని చెప్తున్నాము. ఓకే ఇక్కడ మన శరీరం గురించి మనం శరీరం ఎలా ఉంటుంది, ఎన్ని స్టేజెస్లో మనము వెళ్తాము అనేది మనం చూద్దాం ఒకసారి. బర్త్ మనం పుట్టుకను ఏమంటారంటే జాయతే అంటారు, గ్రోత్, మెల్లమెల్లగా పుట్టిన తర్వాత మనం పెరుగుతాం, దాన్ని వర్ధతే అని అంటారనమాట. అలాగే మెయింటైన్, మనం ఈ శరీరాన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే స్థితి. నెక్స్ట్ బై ప్రోడక్ట్స్ అంటే పిల్లల్ని కనడం, ఫల ఉత్పత్తి, తర్వాత మెల్లమెల్లగా జర అంటే ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది, మెల్లమెల్లగా తగ్గిపోతుంది శరీరం, రైట్. అపక్షీయతే అని అంటున్నారు. అలాగే తర్వాత మృత్యు, డెత్, నాశయతి. సో ఇటువంటి 6 స్టేజెస్లో ఒక బాడీ వెళ్తుందనమాట. మనం ఈ స్టేజెస్ని మనం స్టాప్ చేయగలమా అండి? మైకిల్ జాక్సన్ ట్రై చేశాడు, ఎన్నో డబ్బులు పోగేసి ట్రై చేశాడు, కానీ ఆయన కూడా చనిపోయాడు. ఓకే సో అట్లా అనమాట, ఈ స్టేజెస్ని మనం ఆపలేం ఎప్పుడు. ఓకే సో అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 6 స్టేజెస్లో ఎంజాయ్ చేయడమే మనం ప్రయత్నిస్తున్నాం, కానీ మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇందాక చూసాం కదా లైఫ్ స్టైల్, ఈ బాడీని ఎలా ఆనందపరచాలి, ఎన్ని విధాలుగా మనం ఆనందించవచ్చు. వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రెన్యూన్సియేషన్. వెల్త్ సంపద, వెల్త్, బ్యూటీ అందరు బ్యూటీ అని ట్రై చేస్తూ ఉంటారు, ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, పవర్. ఓకే అట్లా అనమాట, వెల్త్, పవర్, ఫేమ్, బ్యూటీ, విజ్డమ్, రెన్యూన్సియేషన్. వీటి ద్వారా మనము ఎన్నో అటెన్షన్ ట్రై చేయడానికి, అటెన్షన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం, కానీ విచిత్రం ఏంటంటే నెక్స్ట్ ఇంకా అప్గ్రేడ్, ఇంకా అప్గ్రేడ్, కార్ని అప్గ్రేడ్, బైక్ అప్గ్రేడ్. పాత బైక్లన్నీ పోయినాయి, పాత కార్లన్నీ పోయినాయి, ఇప్పుడు అన్ని కొత్త మోడల్స్ వస్తున్నాయి. అలాగే మనం ఈ శరీరం కోసం అన్నీ చేస్తున్నాం, కానీ మన కోసం ఏంటి మరి, ఆత్మ కోసం ఏంటి మరి, అది మర్చిపోతున్నాం మనం. సో అక్కడ అనమాట అది చాలా ఇంపార్టెంట్. మన కోసం అన్నీ మర్చిపోయి, మనం ఒక ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు చర్చించుకుంటాం కదా, కేజీలో ఉండే రామచిలుక మంచి బ్యూటిఫుల్ రామచిలుకను తీసుకొచ్చి ఒక గోల్డెన్ కేజీలో పెట్టేశారు. ప్రతిరోజు ఆ కేజీని తుడుస్తున్నారు, అది దుమ్ము పట్టిందని ఆ కేజీని తుడుస్తున్నారు. పాపం ఆ రామచిలుకకి ఏమీ అన్నం పెట్టలేదు, ఏం పెట్టలేదు పాపం దానికి, ఆ రామచిలుక చచ్చిపోతుంది. సో అట్లా అనమాట, కేజీ అంతా బాగుంది కానీ రామచిలుక చచ్చిపోయింది. సో అట్లా అనమాట. అలాగే మనం కూడా ఈ శరీరాని కోసమే పాటుపడుతున్నాం, డిఫరెంట్ స్టేజెస్లో వెళ్తున్నాం, కానీ ఈ ఆత్మ గురించి నెక్స్ట్ ఏంటి, ఆ బాడీలో ఉండే ఎంజాయ్మెంట్ నెక్స్ట్ ఏంటి అనేది చూస్తున్నాం, కానీ ఆత్మకి నెక్స్ట్ ఏంటి, నా నెక్స్ట్ బాడీ ఏంటి, నేను భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఇంద్రియ సుఖాలకు లోన్ అవ్వకుండా కర్మబంధనంలో చిక్కుకోకు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే వాళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్ ఇలా ఆలోచించాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఏంటి ఇక్కడ, థింక్ అండ్ డూ, ఆలోచించి చెయ్యాలి, అంతేగాని చేసిన తర్వాత ఆలోచించడం, లేదా జస్ట్ డూ ఇట్, నాకు ఇది అనిపించింది నేను ఇలా చేస్తున్నాను, అలా ఉండకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం చెప్తారంటే మనకు నెక్స్ట్ ఈ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్. అందుకనే మనం జ్ఞానాన్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో జ్ఞానం, ఎటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎక్కడికి పోయి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేది మనము ఈ నెక్స్ట్ వచ్చే శ్లోకాలలో మనం తెలుసుకుంటామండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఇంద్రియాలని కంట్రోల్ చేయడం, మైండ్ కంట్రోల్ చేయడం. ఫస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము మంత్రాయతే ఇది మంత్ర, రైట్. ఈ మంత్రాన్ని ద్వారా మనం ఈ అంటే మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఏంటది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. సో ఆ స్టేజ్కి రావాలంటే, మనం చాంటింగ్ స్టేజ్కి రావాలంటే మనకి జ్ఞానం కూడా ఇంపార్టెంట్. సో ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలనేది వచ్చే నెక్స్ట్ శ్లోకాల్లో మనము తెలుసుకుంటాము. సో హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ ప్రణామ్. శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై, అనంత కి జై. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే దండోత్ ప్రభుజీ. కృష్ణ.